భారతదేశంలో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో అదే కాకుండా ఎవరైతే ఎన్నికల్లో ఓటు వేస్తారో మీరు ఎక్కడుంటే అక్కడే అదే నివాసంలో మీ ఓటు హక్కును నమోదు చేసుకొని అదే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఓటును వేయాలని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు తెలియజేశారు. ఇక్కడ బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్న సందర్భంగా జూలై 1న జ్ఞానేష్ కుమార్ గారు ఇది తెలియజేశారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ఒక పర్సన్ ఒక ప్లేస్లో నివాసం ఉంటున్నాడో అదే ప్లేస్లో ఎక్కడైతే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుందో అదే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో తన ఓటును నమోదు చేసుకొని అక్కడే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అక్కడే ఓటు వేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయడానికో లేకుంటే బిజినెస్ పర్పస్ మీరు హైదరాబాద్లోనే ఉంటే అక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి మొత్తానికి అక్కడే ఉంటున్నారు కాబట్టి అక్కడ ఉన్నందుకు మీ ఓటును అనేది అదే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీలోనే మీ ఓటును నమోదు చేసుకొని మీ ఓటును అక్కడే వేయాలి. మీ ప్రాపరు పరిగి అయినా సరే మళ్ళీ మీరు పరిగికి వచ్చి పరిగిలో మీ ఓటు అనేది వేయకూడదు. ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారము విరుద్ధంగా ఉంటుంది.